మేషరాశి వారికి 1000 కోట్ల దేవతల అనుగ్రహంతో వీరికి పట్టబోయే అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కాదు. నమ్మలేని రాజయోగం వీరి జీవితంలో పట్టబోతూ ఉందండి. అసలు మేషరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం వీరి సొంతం కాబోతోంది, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలన్నింటిలో మేషరాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతోంది, వీరి జీవితంలో శుభ అశుభ ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలో అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలో, కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు. ఈ రాశి వారి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి ఉన్నత స్థితికి చేరుకుంటారు. బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు వీరికి ఎదురవుతాయి. భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావము చిన్నగా తనంలోని వీరికి అవగతమవుతుంది. ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో మంచి కాలం అయితే కనిపిస్తోంది. 1000 కోట్ల దేవతల అనుగ్రహం వీరికి అండగా ఉండబోతూ ఉంది. నమ్మలేని రాజయోగం వీరి జీవితంలో పట్టబోతూ ఉంది. అనుకున్న పనులన్నీ కూడా వీరికి నెరవేరబోతున్నాయి. ముఖ్యమైన విషయాల్లో పురోగతిని కూడా సాధిస్తారు. అందరినీ కలుపుకుని పోవడం వలన లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. ప్రయాణంలో అశ్రద్ధ వద్దు. ఇష్టదైవ ధ్యానం మీకు మేలు చేస్తుంది. గ్రహబలం అనుకూలంగా ఉంటుంది. చక్కటి ఏకాగ్రతతో శుభయోగాలు కూడా ఉన్నాయి. లక్ష్య సాధనలో అనుకున్నది సాధిస్తారు. పోరాట పటిమ పెరుగుతుంది. తోటివారి సహకారం మీకు అందుతుంది. ఆర్థిక ఫలితాలు బాగుంటాయండి. మానసిక ఉత్సాహాన్ని కూడా మీరు పొందుతారు. నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. మీ పట్ల అధికారుల వైఖరి అనుకూలంగా ఉంటుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి చాలా ఆనందాన్ని కూడా పంచుకుంటారు. ఆధ్యాత్మిక శక్తి అనేది మీకు పెరుగుతుంది. ఆరోగ్యం చాలా అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది. ఇష్టదైవ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభ పరిణామాలను అయితే ఇస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. కీలకమైన వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి నుండి కూడా మంచి ప్రశంసలను అందుకుంటారు. తోటివారి సహకారం బాగుంటుంది. సూర్యాష్టకం చదివితే మీకు మేలు జరుగుతుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఉంటుంది. కీలకమైన పనులలో పురోగతి ఉంటుంది. స్వస్థాన ప్రాప్తి ఉంటుంది. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. కొన్ని సంఘటనలు మీకు ఆలోచింపజేసేలాగా ఉంటాయి. ఈ రాశి వారికి ఆరోగ్యం పర్వాలేదు అనిపిస్తుంది. అన్ని సమస్యలు కూడా మీకు తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయండి. చూసారు కదా ఈ మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటో తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏ విధంగా ఉంటాయి కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఈ మేషరాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం ఉంటుంది. ఈ కారణం చేత ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరం చాలా శక్తివంతమైనదిగా ఉంటుంది. పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం వీరికి ఉంటుంది. వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాడితో వేలాది మంది వ్యక్తులను సమీకరించి మహాకార్యములు కూడా సాధిస్తారు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యంలోనైనా సరే దూకగలుగుతారు. అచంచలమైన మనోనిశ్చయము, సాహసము వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉండే అవకాశం ఉంటుంది. వీరు కొన్నిసార్లు ఆలోచించకుండా ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు. ఈ మేషరాశి వారికి సాహసమే ఊపిరి. ఇతరులను సులభంగా సమకూర్చుకొని నాయకత్వం వహించడం వీరి జీవ లక్షణం. మేషరాశి వారు లక్ష్య సాధన దిశలో ఎంతటి త్యాగముకైనా సరే వెనుకంజ వేయరు. ఈ రాశివారి జన్మత నాయకులు. వీరు పోలీసు, మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో రాణిస్తారు. యంత్రములు, ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామగ్రి, శస్త్రచికిత్సా పరికరములు మొదలగు వ్యాపారములు వీరికి లాభదాయకమవుతాయి. ఈ రాశివారు రాజకీయాలందు కూడా సమర్థులై వ్యవహరించగలుగుతారు. వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు ఏర్పడే అవకాశాలు కూడా కలవు. అరుదైన సందర్భాల్లో దీని కారణంగా వీరికి ప్రాణహాని కూడా కలుగును. ఈ రాశివారు క్రీడలందు కూడా రాణిస్తారు. వీరికి చక్కని దర్శన జ్ఞానం కూడా కలిగి ఉంటుంది. ఈ మేషరాశి వారికి తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ, వివేకము చాలా అవసరం. అలా కాకుండా ఆవేశంతో తీసుకున్న నిర్ణయం వలన వీరికి జీవితాంతము కూడా బాధపడే పరిస్థితులు ఏర్పడవచ్చు. మేషరాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే వీరికి చాలా మంచి జరుగుతుంది. ఈ రాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు. దుర్బుద్ధి కూడా అధికంగా ఉంటుంది. ఏ విషయం నందు అయినా సరే ముక్కుసూటిగా ప్రవర్తించడం చేత తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అని వ్యవహరించడం చేత ఈ రాశి వారు చాలా
ఇబ్బందుల్లో పడతారు. వీరిలో ఉన్నటువంటి ఆందోళన, అసహనం, ఆవేశం వలన వీరు చాలా అనారోగ్య సమస్యలను కూడా కొని తెచ్చుకుంటారు. వీరికి వయసు పైబడిన తర్వాత రక్తపోటు, రక్తనాళములు చిట్లుట, మెదడుకు సంబంధించిన పక్షవాతములు వంటి రోగములు కలగవచ్చు. అందుచేత వీరు శస్త్రచికిత్స చేయించుకోవలసి ఉంటుంది. ఈ రాశివారు తమ జీవితంలో సహనము, ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానము అలవర్చుకున్నప్ప జయం వీరి చెంత చేరదు. మేషరాశి వారికి మొండితనం అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తూ ఉంటారు. ఆ పని పూర్తి అయ్యేదాకా కూడా నిద్ర పట్టిన మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు కూడా వీరికి నిద్ర ఉండదు, మనశ్శాంతి కూడా ఉండదు. కావున వీరు సుఖంగా ఉండరు, ఎదుటి వారిని సుఖంగా ఉండనివ్వరు. ఈ రాశి వారికి అనవసరపు ఖర్చులు వీరు ఎప్పుడు కూడా చేస్తూ ఉంటారు. తక్కువ ఖరీదు పెట్టి వస్తువులు కూడా ఎక్కువ ఖరీదు పెట్టి కొంటూ ఉంటారు. అలాగే అక్కడికి రాని భూములు కూడా తక్కువగా వస్తున్నాయని కదా అనేసి కొనేస్తూ ఉంటారు. అయితే వీరి ఆలోచనలు, వీరి యొక్క ప్రణాళికలు గొప్ప ఆర్థిక పరిస్థితులను కలిగిస్తాయి. అయితే ఏ విషయంలోనూ కూడా వీరికి తొందరపాటు అయితే అసలు తగదు. ఈ రాశి వారిని నమ్మిన వారు మోసం చేయడం వల్ల వీరి యొక్క ఆస్తులు పోగొట్టుకుంటారు. వీరి యొక్క జాతకంలో నమ్మక ద్రోహుల కారణంగా ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. కావున వీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ మేషరాశి వారు తొందరగా పదవులు పొందగలుగుతారు, తొందరగా ఉద్యోగాలను సంపాదించుకోగలుగుతారు, తొందరగా పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. అలాగే ఈ రాశి వారికి చంచల మనస్తత్వం కూడా ఉంటుంది. నిమిషం నిమిషానికి వీరి యొక్క ఆలోచనలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. ఈ మేషరాశి వారికి ఎదుటి వారిలో ఏదైనా విషయం నచ్చకపోతే వారిని వెంటనే వదిలివేస్తారు. తొందరగా ప్రేమకు లొంగిపోతారు, త్యాగాలు కూడా చేస్తారు. అలాగే ప్రేమ, కరుణ, దయా, జాలి ఇవి ఎక్కువగా ఉంటాయి. వీరు ఎల్లప్పుడూ ఎలక్ట్రానిక్ వస్తువులతో అనగా కంప్యూటర్, సెల్ ఫోన్ ఇటువంటి వాటితో కాలాన్ని గడుపుతారు. వీరికి రాగికి సంబంధించినటువంటి భూములు అనగా ఎలక్ట్రానిక్ వస్తువులు బాగా కలిసి వస్తాయి. ఈ మేష రాశి వారు తాము ప్రేమించిన వారిని ఎప్పుడు కూడా వదిలివేయరు. పెళ్లి పీటల దాకా వెళ్తారు, కళ్యాణం కూడా చేసుకుంటారు. ఇష్టపడిన వారి కోసం పోరాట వివాహం చేసుకునే మనస్తత్వం కూడా వీరిలో ఉంటుంది. వివాహం తర్వాత ఈ రాశి వారి జీవితం అంతా చాలా సుఖంగా సాగిపోతూ ఉంటుంది. మేషరాశిలో జన్మించిన వారి జీవితంలో ఉన్నత వ్యక్తులుగానో ప్రముఖులుగానో చలామణి అవుతారు. దీనికి కారణం ఈ రాశి పైన మంగళగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. వీరు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలు కూడా లేకపోలేదు. రాజకీయ నేతలుగా ఎదగడం వలన వీరిపైన ప్రజలలో ఎనలేని మమకారం అయితే ఉంటుంది. ఇతరుల నుండి ఏదైనా నేర్చుకోవడానికి వీరు సంశయించారు. ఈ రాశి వారు ప్రేమ విపాసకులు, ఉత్సాహవంతులుగా ఉంటారు. వీరు ఇతరులు ప్రేమించడమే కాకుండా వారి నుండి ప్రేమను సైతం పొందుతారు. ఒక్కొక్కసారి ప్రేమ వీరి పాలిట శాపంగా మారుతుంది. అంటే ప్రేమ వలన వీరు బాధపడాల్సి వస్తుంది. వీరి యొక్క ఆర్థిక పరిస్థితి బాగా ఉండడం చేత ఎక్కువ మంది వీరిపైన ఆధారపడే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఈ మేషరాశికి చెందినవారు అత్యంత సమర్థవంతులుగా ఉంటారు. ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం కలిగిన వాటిని అనవసర సమయాలు ఉపయోగించి కీర్తి శిఖరాలకు వీరు చేరుకుంటారు. చూసారు కదా మేషరాశి వారి గురించి ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదా. ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతుంది, వీరికి ఎటువంటి నమ్మలేని రాజయోగం వీరు పొందబోతున్నారు అనే విషయాల గురించి కూడా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.